మాట వినిపిస్తుంది కానీ బొమ్మ కనిపించట్లేదు అనుకుంటున్నారా? నేనే మీ ఓటు. ఎలక్షన్ టైం వచ్చిందిగా, అందుకే వచ్చా. ఈ ఓటు వేయడానికి వచ్చే వాళ్ళు రకరకాలు, అందులో కొంతమందిని చూడడానికి వెళ్తున్నా. మీరు కూడా రండి నాతో పాటు. అసలు ఈ సమాజం ఎక్కడ పోతుంది? ఇలా ఉంటే చాలా కష్టం. ఈ ఎండలు చూసారా ఎలా మండిపోతున్నా, పెట్రోల్ రేట్లలాగా. ఆ వంట నూనె సంగతి అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో వంట చేసుకోవటం కన్నా కర్రీ పాయింట్ నమ్ముకోవటం మంచిది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అందరూ ఓట్ చేయండి. పెట్రోల్ కోసం అందరూ ఓట్ వేయండి, పప్పు ఉప్పు కోసం. విషయం అర్థమైంది కదా? జై హింద్, నమస్తే. దేవుడికి భక్తులు ఉన్నట్టుగానే ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు భక్తులు ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు స్టేటస్ పీపుల్. స్టేటస్ అంటే ఏదో అనుకునేవారు, ఇది వాట్సాప్ స్టేటస్. వీళ్ళైనా పర్లేదు కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారే, వామ్మో. ఓటర్ ఐడి ఇవ్వమ్మా, ఏది ఫింగర్ పట్టు. హే స్టాప్ స్టాప్ స్టాప్. మ్యాచింగ్ కలర్ ఇంక్ లేదా? నేనేమన్నా నెయిల్ పాలిష్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నా? నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫ్యాన్సా? నాకు ఇన్స్టాలో 90 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు, తెలుసా నీకు? ఎంతమంది? 90 మంది. అబ్బో. సో సారీ ఫ్రెండ్స్, ఐఎమ్ సో సారీ. వీళ్ళ దగ్గర ఒక కలర్ ఇంకే ఉందంట. నెక్స్ట్ టైం నేను ఆఫ్టర్ 5 years ఓట్ చేయడానికి వచ్చినప్పుడు నా మ్యాచింగ్ కలర్ ఇంక్ నేను తెచ్చుకుంటాను. అప్పటి వరకు ఐఎమ్ సో సారీ, డిసప్పాయింట్ చేశాను మిమ్మల్ని. యా, మీరు మాత్రం వెళ్ళి ఓట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఓకే దెన్ బాయ్. ఈ కలికాలంలో పిచ్చోళ్ళకి కొదవే ఉంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు మంచి కామెడీ పీస్. ఎందుకలా తోసుకుంటారు? ఓటేయడానికేగా వచ్చారు. ఏదో వాళ్ళు చెడు ఉన్న అమ్మాయిని ఫ్రీగా ఇస్తున్నట్టు ఎందుకలా తోసుకుంటారు? మీ పేరేంటమ్మా? నా పేరా గజలక్ష్మి, మదర్ ఆఫ్ మహాలక్ష్మి. నీ ఓటు లేదమ్మా. అందరూ అదే అంటారు. చూడటానికి నేను 16 లాగే ఉన్నా. మొన్నే 18 దాటి 19 వచ్చాయి. నీ ఓటు ఇక్కడ వేయడం కుదరదు, నీ పేరు లిస్ట్ లో లేదు. రాసుకో. అలా రాసుకోవడం కుదరదమ్మా. ఏ పెన్నులో ఇంక్ లేదా? నా దగ్గర పెన్ను ఉంది, ఇమ్మంటావేంటి? నీ వాటిది కాదమ్మా, అలా రాయడం కుదరదు. ఏముంది, ఒక ఇంకు చుక్క, ఓ పేపరే కదా, ఇవ్వి వేసి వచ్చేస్తా ఓటు. అలా కుదరదు, ఎల్లు. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. నేను ఓటేసాను. వేసింది ఓటేగా. చంద్రుడి మీద ఓట దింపినట్లు ఎందుకు అంత ఆనందపడతావు? ఓటర్ ఐడి వచ్చి అన్నాళ్ళు ఇప్పుడు ఒక్కసారి కూడా ఓటేలేదు తెలుసు. ఇదే ఫస్ట్ టైం వేసాను. నేను ఓటేసాను. ఫేవరెట్ హీరో సినిమా బెనిఫిట్ షో చూసినట్టు ఓటేసి ఎంత ఆనందపడుతుందో. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికంటావేంటమ్మా, ఓటేయడానికి. వేసే ఒక్క ఓటుతోటే ఏమన్నా మారిపోద్దా? ఏమో, నేను వేసే ఒక్క ఓటుతో ఇంకెవరైనా గెలవచ్చేమో, ఎవరికి తెలుసు. అయినా అవన్నీ కాదమ్మా, ఓటు నా హక్కు. నేను కన్ఫర్మ్ గా వేస్తాను ఓటు. మీరు కూడా ఓట్ చేయండి.